నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ సంత చెరువు పార్కులో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడ రూరల్లో గృహ నిర్మాణ లబ్ధిదారుల సమస్యలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే పంతం నానాజీ. ఒకే ప్రాంతంలో కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు 2,50,000 రూపాయలు మంజూరు చేస్తుండగా రూరల్ లబ్ధిదారులకు 1,59,000 మాత్రమే ఇస్తున్న వ్యత్యాసం సరిచేసి గత ప్రభుత్వంలో జరిగిన లోపాలపై కమిటీ వేయాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 3 రోజుల రీలే నిరాహార దీక్షలు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద 3 రోజుల రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రావతి, జిల్లా కోశాధికారి రామలక్ష్మి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా అంగన్వాడీల వేతనాలు పెరగలేదని, కానీ ధరలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయాలకు 7,000 రూపాయలు, టీచర్లకు 11,500 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్ లో ఉద్యోగులుగా నమోదు చేసినప్పటికీ అందే సంక్షేమ పథకాలు తొలగించారని విమర్శించారు. తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల మాదిరిగా PRC అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన FRS వల్ల పని ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. ICDS నిధులు తగ్గుతున్న నేపథ్యంలో కేంద్రాన్ని నిలదీయాలని, లబ్ధిదారుల సంఖ్య తగ్గించే ప్రయత్నాలు మానుకోవాలని కోరారు. 2019లో నిర్ణయించిన మెనూ ఛార్జీలను ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచాలని, పెండింగ్ లో ఉన్న 168 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బాలింతలకు అందించే బియ్యం, పప్పు, నూనె పరిమాణం పెంచాలని కూడా కోరారు. సాయంత్రం CITU వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఈ దీక్షలకు SFI నగర నాయకులు సత్యం, సంజయ్, CITU నాయకులు టి రాజా మద్దతు తెలిపారు. మిరియాల రాజేశ్వరి, టి నాగమణి, ఎస్తర్ రాణి, రమణమ్మ, జ్యోతి, విజయ, పద్మావతి, సత్యవతి, వెంకటలక్ష్మి, కుమారి, సూర్యకళ, మంగాలక్ష్మి తదితరులు దీక్షలో పాల్గొన్నారు. రూరల్ ప్రాంతాల వారి సంక్షేమ పథకాలు జిందాబాద్ జిందాబాద్. ప్రీ స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం స్నాక్స్ ఫుడ్ రద్దు చేయాలి. గర్భవతులకు, బాలింతలకు FRS ని రద్దు చేయాలి. FRS ని రద్దు చేయాలి. లబ్ధిదారులకు FRS ని అందించాలి. ప్రతి లబ్ధిదారులకి పౌష్టికాహారాన్ని అందించాలి. ప్రతి ఇవ్వాలి. ప్రీ స్కూల్ పిల్లలకి స్నాక్స్, ప్రీ స్కూల్ పిల్లలకి స్నాక్స్, FRS లేకుండా లబ్ధిదారులందరికీ రూపాయలు ఇవ్వాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలి. తక్షణమే అంగన్వాడీలకు వేతనాలను. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలనే డిమాండ్తో ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో రిలే నిరాహార దీక్షలో ప్రారంభించడం జరిగింది. దీనికంటే ముందుగా మేము ఎమ్మెల్యేలకి వింతపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి, బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటన చేయించాలని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళందరికీ కూడా వెళ్ళి వింతపత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాజెక్టు స్థాయిలో ఫిబ్రవరి 23, 24 తేదీల్లో కూడా రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించబోయినట్లయితే మార్చి 2వ తేదీన చలో విజయవాడ పెద్ద ఎత్తున కాకినాడ జిల్లాలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అందరూ కూడా విజయవాడకు తరలి వస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ధరలు
విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ 2019లో వేతనాలు పెంచారు, నేటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచలేదు. కేంద్ర ప్రభుత్వం అయితే 11 సంవత్సరాలు అయింది వేతనాలు పెంచి, కానీ నేటికి కూడా వేతనాలు పెంచలేదు. సరికదా ఐసీడీఎస్కి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించింది. నిధులు తగ్గించి ఈరోజు ఫేస్ రికగ్నైజర్ సిస్టమ్ ఎఫ్ఆర్ఎస్ పెట్టి లబ్ధిదారులకి నష్టం చేకూరుస్తూ ఉన్నారు. ఈరోజు పౌష్టికాహారం అందించాలి, తల్లి బిడ్డలు సంరక్షించాలి, పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి అంగన్వాడీ కేంద్రాలని నిర్వీర్యం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈరోజు అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్ పిల్లలు లేరనే ఉద్దేశంతో మెర్జింగ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఉంది. ఈ ప్రభుత్వ కుట్రలని వెనక్కి తీసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం అవ్వాలంటే కనీసం 5 సంవత్సరాలు నిండే వరకు కూడా అంగన్వాడీ కేంద్రాలకి పిల్లల్ని పంపించాలి తప్ప కాన్వెంట్లకి పంపించకూడదు అనే ఒక సర్క్యులర్ని తీసుకురావాలి. కనీసం 1 సంవత్సరం అయినా అంగన్వాడీ కేంద్రాలకి పిల్లలు వచ్చినట్లయితే కనుక అంగన్వాడీ కేంద్రాలు మెరుగుపడతాయి. అలాగే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు పిల్లలకు పెరిగే పిల్లల యొక్క మానసిక ఎదుగుదల అనేది బాగా ఎదుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయాలి. తక్షణమే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీని అమలు చేయాలి, సంక్షేమ పథకాలని రూరల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ అమలు చేయాలని చెప్పేసి మెడికల్ వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని చెప్పేసి ఈ దీక్షలో ప్రారంభించడం జరిగింది.